డీమన్ సంజనా గారు, తమ్ముడు నీకు డ్రాగర్ ఇస్తా, రీతుంది. సరే అక్క, నేను తీయలేను. కాదు తమ్ముడు, ఇంతకు ముందర నేను క్యాప్టెన్సీ టాస్క్లో తనే కదా తీయేసింది, ఇప్పుడు నువ్వు తీ. నేను తీయలేనక్క, తను నాకు బాగా సపోర్ట్ చేసింది, నేను తనకు సపోర్ట్ చేస్తాను. నన్ను తీయేసిందని నేను తీస్తానా? నేను తీయలేనక్క. దివ్య, నీకు డ్రాగర్ ఇస్తా, రీతుంది. కుదరదు, నేను మాట ఇచ్చేసా. ఏంటి మళ్ళీ మాట ఇచ్చేసావంటే చేతులు పట్టుకుంటున్నాడు. నేను తీయలేను రీతుని. ఇంకా ఆ తర్వాత ఇమానువల్, తమ్ముడు నీ చేతిలో గేమ్ పెడతాం, నీకు డ్రాగర్ ఇస్తాం, కళ్యాణి తీకు, రీతుంది, మీరిద్దరు కొట్టుకోండి. కుదరదన్నా. అదే చేస్తూ వచ్చాడు. ఈరోజు లైవ్ చూసుంటే అందరూ కళ్యాణ్ కూడా ఉండాలి, హౌస్మేట్స్, ఆల్ హౌస్మేట్స్ కళ్యాణ్ గోడు క్యాప్టెన్సీ రేస్లో ఉండాలి. గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, డ్రాగర్ పట్టుకున్న వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు అందరూ కళ్యాణ్కి అయితే సపోర్ట్ చేశారు. ఎక్కువగా వచ్చేసి ఇక్కడ తనుజ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఎవరికి డ్రాగర్ ఇచ్చినా కళ్యాణ్ గోడిని తీయకుండా మీలో మీరు కొట్టుకోండి. కళ్యాణ్ గోడ అయితే రేస్లో ఉండాలి, క్యాప్టెన్ కూడా అవ్వాలి. తనుజ అయితే ఫుల్ సపోర్ట్ చేసింది ఈరోజు కళ్యాణ్కి అయితే, చెప్తూనే వచ్చింది ఇలా ఆడు ఇలా ఆడు అని కూడా. ఇంకా ఆ తర్వాత డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా నీకేమనిపించిందో చెప్పు, నువ్వు నీకేమనిపిస్తే అది చెయ్యి అని కూడా చెప్పింది రీతుని తీసేటప్పుడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐపట్ అనేది ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్న టాస్క్ అయితే ఈరోజు అయితే జరగబోతోంది. అదే కళ్యాణ్ వర్సెస్ డీమన్ నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఉండబోతోంది ఈరోజు. నేను ఎప్పటి నుంచో అనుకున్నా వీళ్ళ సోలో ఫైట్ చూడాలి, అది ఫిజికల్ టాస్కే చూడాలి అని. ఎప్పుడు సీజన్ స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, సెలబ్రిటీస్కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి అని. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉన్నట్లేదు, ఒకరొక పక్క ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే క్యాప్టెన్సీ కంటెండర్కి సెలెక్ట్ అయ్యారో అప్పుడు ఇద్దరు ఆడదాం, ఇద్దరు బాగా ఆడదాం, మన బెస్ట్ మనం ఇద్దామని ఇద్దరు కలుసుకున్నారు. ఆ ఫోటో అయితే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ బజర్కే ఇక్కడ సుమన్ శెట్టి అన్న అయితే డ్రాగర్ తీసుకున్నాడు. డ్రాగర్ తీసుకొని వెళ్ళి అక్కడ రీతుకి ఇచ్చాడు. రీతు క్యాప్టెన్సీ బాగా చేసింది, అందుకే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఇంకోసారి క్యాప్టెన్ చేయాలనుకుంటున్నా అని రీజన్ చెప్పాడు. భలే చెప్తాడు నామినేషన్ పాయింట్స్ కానీ ఏమన్నా సుమనన్న. ఇంకా అక్కడ రీతు వెళ్ళి వచ్చేసి సంజనా గాంధీ చేసింది. ఎందుకంటే మీరు ఇంతవరకు ఏ గేము ఆడలేదు, ఎక్కడా నాకు కనిపించడం లేదు, మీరు ఏదన్నా ఎవరన్నా మిమ్మల్ని హర్ట్ చేసే గ్రజ్జు పెట్టుకొని మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. ఈ 12th వీక్లో మీలాంటి వాళ్ళు క్యాప్టెన్ అవ్వడానికి నేను ఒప్పుకోను అని ఆవిడనైతే తీసింది. ఇది లైవ్లో కట్ చేసేశారు, మనకి ఎపిసోడ్లోనే చూపిస్తారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు అయితే డ్రాగర్ తీసుకున్నారు, డీమన్కి ఇచ్చారు. డీమన్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ డీమన్ అయితే ఇమాన్యువల్ తీశాడు. అది ఆ పాయింట్స్ ఏమన్నా చెప్పాడా? సీజన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తోడుకొచ్చాడు. అన్న నువ్వు సంచాలకుగా సరిగ్గా చేయలేదు, 2 సార్లు చేయలేదు, అందుకంటే ముఖ్యంగా నాన్ని క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయలేదు, తీయేసావు అని చెప్పి పాయింట్లు చెప్పాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేసుకున్నాడు. ఇమాన్యువల్ రోస్ట్ చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే డీమన్ ఈరోజు 3/4 అవర్ జరిగింది లైవ్లో. ఫుల్లు ఇక్కడ పాయింట్లు సరిగ్గా పెట్టలేకపోతున్నాడు డీమన్ అయితే, అక్కడ ఫుల్లు తగులుకుంటున్నాడు ఇమాన్యువల్. నువ్వు అంతకుముందరే నేను కంటెంట్ నుంచి తీసినప్పుడు నన్ను తీయాలి కదా, ఒకవేళ నామినేషన్ పాయింట్స్ అదే చెప్పావు, ఇప్పుడు మళ్ళీ తీసేసినావు, నీ దగ్గర పాయింట్ లేకపోతే గుమ్న ఉండొచ్చు కదా తమ్ముడు అని నెక్స్ట్ లెవెల్లో రోస్ట్ చేశాడు. ఇక్కడ తనుజ ఇక్కడ ఒకరినే డిఫెండ్ చేసుకోలేకపోతుంటే డీమన్ ఆ పక్క నుంచి తనుజ వచ్చింది, సంజనా గారు వచ్చారు. లేదు కరెక్ట్గా చేశాడు ఇమాన్యువల్ అని. ఆ రోజు శ్రీజ రాలేదు, ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. అదే ఆ బాక్స్ ఉంటుంది కదా ఎల్లో కలర్ బ్లూ కలర్ అని, దాని నుంచి బయటకు రావాలి ఆ టాస్క్. ఆ తర్వాత బెలూన్ టాస్క్ ఒకటి ఉంది కదా, ఫౌల్ చేశారని చెప్పి ముందు రాము రాథోడ్ పైన దోయేశారు. ఇప్పుడు వచ్చేసి రాము రాథోడ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇమాన్యువల్ తప్పు చేశాడని ఇమాన్యువల్ని అంటున్నారా అని వాళ్ళ ముగ్గురు వచ్చేసి డీమన్ పైకి వచ్చారు. డీమన్ ఒకరితోనే ఇమాన్యువల్తోనే డిఫెండ్ చేసుకోలేకపోతే ముగ్గురు వచ్చి పడేసరికి ఇంకేం చేయలేకపోయాడు. ఎట్లో ఈ నామినేషన్ అయిపోతే సాలరా అనుకున్నాడేమో, అదే ఈ పాయింట్స్. ఇంకా ఆ తర్వాత ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఇంకా కొంచెంసేపటికి ఇద్దరు ఇమాన్యువల్ అలాగే డీమన్ అయితే కలిసిపోయారులేండి. గొడవ మొత్తుకుని నెక్స్ట్ లెవెల్లో జరిగింది. ఇంకా కలుసుకోరు వీళ్ళిద్దరూ, అన్నాతమ్ముడు బాండ్ పోయింది అనుకోవచ్చు, అంతలా జరిగింది. ఆ తర్వాత అయితే కలిసిపోయారు. ఇంకా ఆ తర్వాత ఇమాన్యువల్ కూడా డీమన్ని రేస్లో ఉంచాలి, ఇద్దరు కళ్యాణ్ అలాగే డీమన్ ఇద్దరు లాస్ట్లో ఉండాలి అని అనుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనుజ అయితే డ్రాగర్ తీసుకునింది. డ్రాగర్ తీసుకొని వెళ్ళి రీతుకి అయితే ఇచ్చింది. రీతు అయితే దివ్యాంతి చేసింది. ఇక్కడ ముందుగానే తనుజకి తెలుసు రీతుకి ఇస్తే దివ్యాంతి తీయేస్తుందని, దివ్య వద్దు అని తనుజ ముందు నుంచినే అనుకుంటుంది. డీమన్కి ఇచ్చిన దివ్యాన్ని తీయేస్తాడని తెలుసు, కానీ ఇక్కడ రీతుకి ఇచ్చింది. ఎందుకంటే దివ్య వచ్చేసి రీతుని తీయేస్తా అని చెప్పింది కాబట్టి రీతుకి ఇస్తే దివ్యాన్ని తీయేసింది.
ఇక్కడ కళ్యాణ్కి ఇవ్వచ్చు కానీ దివ్య ఆ తర్వాత మాట్లాడితే నేను వానికి అంత దీంట్లో పెట్టాలనుకోలేదు, స్ట్రెస్ ఇవ్వాలనుకోలేదు, ఎందుకు ఊరికే వానికి డెసిషన్ తీసుకోవడానికి కష్టమైపోతుందని బాగా వాదిచ్చింది. తనని తీసేయాలనుకునింది తన గేమ్ కాబట్టి తీయేసింది అంతే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంజన గారు ద గేమ్ చేంజర్ అయితే వచ్చారు. వచ్చి ఇక్కడ డీల్ మాట్లాడారు. రీతుని తీస్తావా? ఇస్తా, లేకంటే లేదు. 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, నేను ఒప్పుకోను. తీస్తావా చెప్పు, ఇస్తా, లేకుంటే ఎత్తుకొని పోయి డీమన్ కొనికిస్తా. వాడు మళ్ళీ ఏం డెసిషన్ తీసుకున్నా చెప్పలేమని డీమన్ కొనికి ఇచ్చిందంటే డీమన్కి ఇచ్చిందంటే ఇక్కడ కళ్యాణ్ని తీసేసేవాడు. ఎందుకంటే తను రీతుని తీయాలనుకోలేదు, ఎందరు చెప్పినా తీయాలనుకోలేదు. అందుకే ఇంకా ఉన్నది పోతుంది, అది పోతుంది, మనకెందుకు, సరే గట్టిగా ఆడదాం అని ఆ డ్రాగర్ తీసుకొని వెళ్ళి రీతుని తీసేశాడు. నేను వానితోనే, వాడు ఎప్పుడూ ఛాన్స్ రాలేదు అంటుంటాడు, నేను కూడా సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నాడు కదా. అందుకే ఈసారి క్యాప్టెన్సీ కంటెండరే కాదు, డైరెక్ట్గా క్యాప్టెన్సీని వేస్తున్నా, ఇద్దరూ తలపడతాం, ఎవరు విన్ అయినా చూసుకుందాం అని అయితే చెప్పి ఇంకా రీతుని అయితే రేస్లోంచి తీయేశాడు. ఇంకా ఇద్దరు గేమ్ ఆడతారు. గేమ్ ఆడిన తర్వాత ఫిజికల్ టాస్క్, ఇది నేను ఎప్పటి నుంచో అనుకున్నా, ఇద్దరు ఫిజికల్ టాస్క్ ఆడాలి, సోలో టాస్క్ ఆడాలి. ముఖ్యంగా ఈ సీజన్ మొత్తం కలిసి ఉండి సెలబ్రిటీస్కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి అనుకున్నా, కానీ వీళ్ళిద్దరూ సపరేట్గా విడిపోయారు. ఈరోజు అయితే ఆ ఫిజికల్ టాస్క్ నెరవేరింది. ఇక్కడ మధ్యలో డీమన్కి అయితే బ్యాక్ పెయిన్ వచ్చిందంట. అందుకే అందరూ ఇక్కడ కళ్యాణ్కే సపోర్ట్ చేశారు హౌస్మేట్స్ అందరూ. ఒక్క రీతు డీమన్కి సపోర్ట్ చేసింది. ఇంతకుముందు ఎలాగైతే డీమన్ రీతుకి సపోర్ట్ చేశాడో అలా. ఇంకా కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని కెప్టెన్ అయితే అయ్యాడు. కానీ ఇక్కడ ఓట్ల పైన కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇదే కనుక డీమన్ గెలుచుంటే ఖచ్చితంగా తనకి టాప్ 5లోకి వెళ్ళేకి ఇది ఉపయోగపడేది, ఇమ్యూనిటీ వచ్చిండేది కదా దానికే. ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యువల్, తనుజకి వీళ్ళైతే ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్ళాలంటే నాకు పర్సనల్గా అనిపించింది, ఎందుకంటే సీజన్ ఫస్ట్ నుంచి చూస్తే కష్టపడుతూనే వచ్చాడు, బాగా గేమ్స్ ఆడుతున్నాడు. వాళ్ళ ముగ్గురు తర్వాత ఇతను టాప్ 5లో ఉండాలని నాకు అనిపించింది అంతే. ఇంకా ఈరోజు అయితే బ్యాక్ పెయిన్ 2 డేస్ ఏదో రెస్ట్ అంటున్నారు, నాకైతే ఏ అప్డేట్ లేదు. కానీ ఒకవేళ అదే ఉంటే ఖచ్చితంగా వచ్చే వారం టికెట్ టు ఫినాలే రేస్ ఉంది. ఇది ఇంజూరీ ఏదో బాగా అయిపోయి ఆ టికెట్ టు ఫినాలే రేస్ డీమనే గెలవాలి, ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళాలని నేను కోరుకుంటాను. మిగతా వాళ్ళంతా వెళ్ళకూడదా డీమనే, ఎందుకంటే చెప్పా కదా వీళ్ళందరుగా వాళ్ళ ముగ్గురు కంటే ఆ తర్వాత బాగా ఆడింది గేమ్ నాకు డీమనే అనిపిస్తుంది. అందుకే టాప్ 5కి వెళ్ళాలనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. టికెట్ టు ఫినాలే రేస్ ఇమాన్యువల్ కానీ, తనుజ కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళు గెలిస్తే దేనికి పనికిరాదు, వాళ్ళు విన్నర్కి దూరం కూడా చేస్తుంది. ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి గేమ్ ప్లాన్. ఇక్కడ కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటకి క్యాప్టెన్ అయితే అయిపోయాడు. కానీ క్యాప్టెన్ ఇప్పుడు అవ్వాల్సిన అవసరం లేదు. ముగ్గురికి, ఇమాన్యువల్ కానీ, తనుజకి కానీ, కళ్యాణ్ కానీ, ఇంకెవరైనా వాళ్ళకి ఉపయోగపడేది క్యాప్టెన్సీ. చూద్దాం లాస్ట్కి ఏం జరుగుతుందో. మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. టికెట్ టు ఫినాలే రేస్.